ఇప్పుడు పాటలు అయిపోయినాయి కనుక కొద్ది నిమిషాలు ఆరాధన వాక్యం వింటాం. ప్రభువుని ముందు స్తుతించాలా, ప్రభువుని ముందు ఘనపరచాలా. కాబట్టి ఆరాధన వాక్యం వింటాం. ఆరాధన వాక్యం విన్న తర్వాత కొంతమంది ప్రభువుని ఆరాధిస్తారు, కొంతమంది ప్రభువుని ఆరాధిస్తారు. ఆరాధన అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ సెక్షన్ బైబిల్ స్టడీ ఉంటుంది. మధ్యలో ఒక 10 నిమిషాలు గ్యాప్ ఉంటుంది, లీజర్ అవర్లాగా. నెక్స్ట్ సెక్షన్ని 12 గంటలకి ఆరంభిస్తాం. 12 గంటల నుంచి 1 గంట వరకు సెకండ్ సెక్షన్ ఉంటుంది. 1 గంట కల్లా సెకండ్ సెక్షన్ ముగిస్తాం. 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ ఉంటుంది. లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత 2:15 కల్లా మధ్యాహ్న సెక్షన్ని మొదలు పెడతాం. మధ్యాహ్న సెక్షన్లో ఫస్ట్ పాటలు ఉంటాయి, తర్వాత క్విజ్ ఉంటుంది. క్విజ్ అయిపోయిన తర్వాత సాక్ష్యం ఉంటుంది. సాక్ష్యం అయిపోయిన తర్వాత ఒక చిన్న ఒక పావు గంట 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము చివరిగా వింటాం. దాంతో 5 గంటల కల్లా ఈ ప్రోగ్రాం అంతటిని ముగించుకుంటాం. కాబట్టి పిల్లల మధ్యలో లంచ్ టైంలో ఎవరు ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నించకండి, అందరూ ఇక్కడే ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం విందాం. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఎవరు చదవలేదు, మీరెవరు చదివినట్టు నాకు వినబడలేదు. ఇప్పుడు అందరం కలిసి గట్టిగా చదువుకుందాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. చాలు. దేవుడి మాటలను మన కొరకై దీవించునుగాక. ప్రియులరా, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి ఏం చేయాలంట? నమస్కరించాలా. నమస్కరించుట అంటే ప్రభువుని ఆరాధించుట అని, ప్రభువుని స్తుతించుట అని అర్థం. కాబట్టి దేవుణ్ణి మనము స్తుతించాలా, దేవుణ్ణి మనము ఆరాధించాలా. ఎందుకు స్తుతించాలంటే ఆయన మన సౌందర్యమును కోరినవాడు, అతడు మన రాజు. ఎవరంట? ఆయన మన రాజు. మన ప్రభువుకి ఒక పేరున్నది, ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. కాబట్టి ఈ గొప్ప రాజు మన సౌందర్యమును కోరినవాడు. మనమంతా సౌందర్యంగా ఉన్నామా కోరటానికి? అంత సౌందర్యంగా ఉన్నామా మనం కోరటానికి? అంటే పూర్వము మన స్థితి, మనం ప్రభుని ఎరగక మునుపు మన స్థితి ఎలాగున్నదో తెలుసుకుందాం. ఎంత అందంగా ఉన్నామో ప్రభుని ఎరగక ముందో ఎలా ఉన్నామో తెలుసుకుందాం. ప్రభుని ఎరిగిన తర్వాత దేవుడు మనల్ని ఎట్లా మార్చినాడో దానిని కూడా చూసుకొని ప్రభుని ఆరాధిద్దాం. ఎలాంటి వారిగా తయారు చేసినాడు. నిజముగా లోకములో ఇలాగూ జీవితాలు మార్చగలవాడు, బ్రతుకులు మార్చగలవాడు, చెడ్డవాళ్ళని మంచి వాళ్ళగా చేయగలవాడు యేసు ప్రభువారు తప్ప లోకములో ఎవ్వరు లేరు. ఎలాంటి వారిని ప్రేమించినాడు, ఎలాంటి వారిని, ఎలాంటి స్థితిలో ఉన్నవారిని ఎలాంటి స్థితిలోనికి తీసుకొని వచ్చినాడు చూద్దాం రండి. ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. 16వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. 4, 5, 6 వచనాలు. నీ జనన విధము చూడగా, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమౌటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని
ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడినవాడు ఒకడును లేకపోయెను. నువ్వు పుచ్చినాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంచివి. అయితే నేను ఎద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పిదని. నీవు నీ రక్తంలో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పిదని. ప్రియులారా, ఒకప్పటి మన స్థితి ఎలా ఉన్నదంటే ఇదిగో ఇప్పుడు చదువుకున్నట్లుగా ఉన్నది. 4వ వచనంలో రాయబడింది, నీ జనన విధము చూడగా. మన జనన విధం ఎలా ఉన్నదంట? ఎట్లా ఉన్నదంట? పుట్టినాడే నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమోటకు నీళ్లతో కడగబలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒక్కటైనను చేయాలని ఎవరునూ కటాక్షించలేదు. నీ యందు జాలి పడిన వారు ఎవరునూ లేకపోయారు. మన స్థితి దేవునిని ఎరగక ముందు లోకములో ఇలా ఉన్నాం. ఎవరైనా రక్తములో పొర్లుచున్న, పాపములో పొర్లుచున్న మనలను విడిపించడానికి మన యందు జాలి పడిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మన యందు జాలి పడిన వాళ్ళు ఒక్కరు లేరు. మన యందు కటాక్షం చూపగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. నిజంగా ఒక మనిషిని యొక్క పాపస్థితి నుంచి విడిపించగలవారు లోకములో ఎవ్వరూ లేరు. పేరెంట్స్ ఉండరు, బంధువులు ఉండరు, సాటి స్నేహితులు ఉండరు. ఎవ్వరు కూడా ఒక మనిషి యొక్క సహజ సిద్ధమైన పాపము నుండి విడిపించగలిగిన వాళ్ళు లోకములో ఎవ్వరూ ఉండరు. ఎవరు కటాక్షించే వాళ్ళు లేరు, ఎవరు జాలిపడిన వాళ్ళు లేరు. ఎందుకంటే మనుష్యునికి ఆ సామర్థ్యత లేదు. పాపము నుండి విడిపించగలిగిన సామర్థ్యత మనుషుల్లో ఎవ్వరికీ లేదు. కాబట్టి ఇలాంటి స్థితిలో పడి ఉండగా, పాపములో పొర్లుచూ ఉండగా, ఇలాంటి వారి యొద్దకు ఆయన వచ్చి, దేవుడు వచ్చి ఏమంటున్నాడు? 6వ వచనంలో రాయబడింది, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. పాపములో పొర్లుచున్నటువంటి మన పాపపు నీచ స్థితిని చూసి ఆయన అసహ్యపడకుండా, ఆయన తృణీకరించకుండా, ఆయన ఏహయించుకోకుండా ఆయన మన యొద్దకు వచ్చి ఏమంటున్నాడట? పాపములో పొర్లుచూ ఉన్నను, రక్తములో పొర్లుచూ ఉన్నను, ఏమున్నంట? బ్రతుకు అన్నాడంట. బ్రతుకు అనగానే మనం ఏమైనామంట? బ్రతికినాం. బ్రతుకు అని ఆయన సెలవీయగా, ఆయన మాట్లాడగా మనం బ్రతికినాం. ప్రియులరా, మన పాపాలు మన మీద నిలిచి ఉన్నాయి. ఆయన బ్రతుకు అని సెలవిచ్చి ఆయన మన జీవితంలో ఏమేమి చేస్తూ వచ్చినాడంటే రాయబడింది చూడు. మొట్టమొదటిగా 9వ వచనంలో రాయబడింది, అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచివేసినాడు. మన మీద ఉన్నటువంటి ఈ పాప సంబంధమైన ప్రతి దానిని ఆయన ఏం చేసినాడంట? తుడిచివేసినాడు. ప్రియులరా, ఇలాంటి పాపములో పొర్లుచున్న మానవాళి రక్షణార్థమై, పాప పరిహారార్థమై ఆయన ఈ లోకములోనికి మనిషిగా అవతరించి ఆయన సిలువలో మన కొరకై తన ప్రాణాన్ని ఫణంగా పెట్టినాడు. ఆయన ప్రాణాన్ని దారబోస్తున్నాడు. ఆయన సిలువలో తన రక్తాన్ని అంతటిని దారబోస్తూ వచ్చినాడు. ఆ రక్తము ద్వారా పాపములో పొర్లుచున్న మన పాపముల యొక్క ఆ హీనస్థితిని అంతటిని ఆయన ఏం చేసినాడంట? కడిగినాడంట. ఏం చేసినాడు చెప్పండి? కడిగినాడు. కడిగి పరిశుద్ధపరిచినాడు. ఇంక ఇది మొదటిదిగా చూస్తున్నాం. రెండవదిగా ఏం చేస్తున్నాడంటే 8వ వచనం ఆఖరి భాగంలో రాయబడింది, నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. దేవుడు ఏం చేసినాడంట? మన పాపములన్నిటినీ మన మీద నుండి తుడిచివేసి కడిగివేసి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? ఆయన దానముగా చేసుకున్నాడు. హోషేయ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను
దయాదాక్షిణ్యములు చూపుచు వలనను నేను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. ప్రియులారా, మన జీవితంలో పాపములో పొర్లుచున్న మనలను దేవుడు తన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనలను ఏం చేసినాడంటే తన వాళ్ళుగా ఉండడానికి, ఆయనకు సంబంధించిన వాళ్ళుగా ఉండునట్లుగా ఆయన మనలను ప్రధానము చేసుకున్నాడు. రాయబడింది పరమగీత గ్రంథములో, నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను. ఆయన వారముగా ఉండునట్లుగా దేవుడు మనల్ని ఏం చేసినాడంట, ప్రధానము చేసుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఆయన ఎక్కడ వాడు, మనం ఎక్కడ వాళ్ళము. ఆయన ఉన్నతుడైనటువంటి గొప్ప దేవుడు, పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుడు. ఆ దేవునితో మనల్ని ఏం చేసినా అంటే ఆయనకు సంబంధించిన వాళ్ళుగా చేసుకుంటూ వచ్చినాడు. ఇది రెండవదిగా చూస్తున్నా. మూడవదిగా ఆయన మన పాపములను కడిగి ఆయన వాళ్ళంగా చేసుకోవడమే కాదు, మూడవదిగా రాయబడింది 7వ వచనంలో, మరియు నేల నాటబడిన చిగురు, ఎస్కేలు గ్రంథము 16:7, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. దేవుడు మనల్ని ఏం చేశాడంట, ఆభరణ భూషితురాలగునట్లుగా చేసినాడు. ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని దేవుడు మనకిచ్చినాడు. ప్రియులరా, మన పాపములు మన మీద నుండి దొర్లించబడిన తర్వాత దేవుని చెందిన వారముగా చేసుకోవడమే కాదు, కానీ మూడోదిగా ఆభరణ భూషితురాలు అంటే దేవుని యొక్క ఇంటిలో ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. నాలుగవదిగా రాబడింది కదా 10వ వచనంలో, విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని. విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రాలను కదా దేవుడు మన పాపములు క్షమించిన తర్వాత కొన్ని రకాలైన ఆత్మీయమైన వస్త్రాలు మనకి ఇస్తూ వచ్చినాడు. అందులో కొన్ని రకాల వస్త్రాలు, ఏం వస్త్రాలు చెప్తారా? స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతి వస్త్రము కదా, రక్షణ వస్త్రము. ఇలాంటి వస్త్రాలను దేవుడు మనకి ధరింపజేసినాడు. ఎందుకో తెలుసా? మన దిగదుకున్న 45వ కీర్తన 11వ వచనం, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఇలాంటి సౌందర్యంగా మనల్ని ఉంచడానికి కొరకే ఇలాంటి ఆభరణముల చేత మనలను దేవుడు అలంకరించాడు. ఇంకంతేకాదు ప్రియులారా, రాయబడి కదా 13వ వచనము మధ్య భాగంలో రాయబడింది. 13వ వచనం మధ్య భాగము, గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి ఎగునంతగా అభివృద్ధి నొందితివి. తినడానికి ఏ ఆహారం ఇచ్చినంటే దేవుడు మనకి గోధుమలు, తేనెయు, నూనెయు మనకు ఆయన ఆహారముగా ఇచ్చినాడు. మన ఆహార వ్యవహారం కూడా మార్చివేసినాడు దేవుడు. తేనె, నూనె, గోధుమల చేత వాటిని ఇచ్చి మన సౌందర్యాన్ని రెట్టింపు చేసినాడు. కనుక ప్రియులరా, ఇలాగున దేవుడు మనలను ఆత్మీయమైన ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఇంకంతేకాదు, రాయబడింది కదా 14వ వచనంలో, నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్ని జనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. మన కీర్తి, మన ప్రభావము, మన సౌందర్యాన్ని దేవుడే రెట్టింపగునట్లుగా చేస్తూ వచ్చినాడు. కనుక ప్రియులరా, ఆయన మన సౌందర్యాన్ని రెట్టింపు చేయగా మన కీర్తి ఎక్కడి దాకా పోయిందంట? బహు దూరంగా పోయింది. వాళ్ళందరూ ప్రశంసిస్తూ ఉన్నారంట, వారందరూ పొగుడుతూ ఉన్నారంట. వీరు ఇంతకు ముందైతే పాపములో జీవించినారు, లోకములో బ్రతికినారు, లోక వ్యవహారాల్లో జీవించినారు. కానీ ఇప్పుడు వాళ్ళ జీవితం అలాగులేదు.
ఇప్పుడు వాళ్ళ బ్రతుకులు మార్చబడ్డాయి. వాళ్ళు ఎలాగున్నారంటే వాళ్ళ ఆహారం వేరు, వాళ్ళ జీవితం వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు, వాళ్ళ సౌందర్యమే వేరు అని అనేకులు లోకములో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంట? పొగుడుతూ ఉన్నారంట, ప్రశంసిస్తూ ఉన్నారంట. కనుక ప్రియులరా, ఇలాంటి సౌందర్యగా వంతులుగా చేసిన ఆ ప్రభువుని మనము ఘనపరచాల. ఇది మన శక్తిని బట్టి, మన సామర్థ్యతను బట్టి మనకు కలగలేదు ప్రియులారా. ఇది మన శక్తి, మన భక్తి కార్యాలు, మన నీతి కార్యాల ద్వారా ఈ సౌందర్యాన్ని, ఈ రక్షణను మనం పొందలేము. కానీ పరలోకములో ఉన్న దేవుడు మన విషయమే గొప్ప ఉన్నతమైన ఆలోచన కలిగి ఈ కార్యాన్ని ఏం చేసినాడంటే జరిగిస్తూ వచ్చినాడు. ఆయన తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువారిని లోకానికి పంపుట ద్వారా ఆయన సిలువలో చేసిన ఆ బలియాగమును బట్టి, ఆ సిలువ యాగమును బట్టి ఆయన మనలను అపవిత్రులైన, అపరిశుద్ధులైన, పాపములో బ్రతుకుతూ ఉన్న, అసహ్యముగా ఉన్నటువంటి మన నీచ స్థితిని అంతటిని మార్చి పరిశుద్ధపరిచినాడు, సౌందర్యవంతులుగా చేసినాడు. ఇలాంటి దేవుణ్ణి మనమేం చేయాలంట? ఆరాధించాలా. ఇలాంటి దేవుణ్ణి మార్చబడిన జీవితాలతో, సరిచేయబడిన జీవితాలతో, మార్పు నొందిన మన బ్రతుకులను బట్టి ఇలాంటి కార్యము చేసిన ప్రభుని మనము ఆరాధించాలా. ఆయనను మనమేం చేయాలా? కీర్తించాలా. ఇలాగున రక్షించి దేవుడు రక్షించబడిన తర్వాత కొన్ని ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఇచ్చినాడు. కీర్తనల గ్రంథము 21వ కీర్తన 21వ కీర్తన 21వ కీర్తన 4వ వచనం నుంచి 3వ వచనం నుంచి, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నాము. ఏమిచ్చినాడంట మనకి దేవుడు? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇచ్చినాడు. తర్వాతది కింద భాగం రాయబడింది, అతని తల మీద అపరంజి కిరీటము ఉంచి ఉన్నావు. ఏం కిరీటం ఇచ్చినాడంట? అపరంజి కిరీటము. తర్వాత 4వ వచనంలో రాయబడింది, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. మన ఆయుష్ని భూమి మీద దినదినానికి ఏం చేస్తున్నాడంట? పొడిగిస్తూ ఉన్నాడు. దినదినానికి పొడిగిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఆయన ఇచ్చిన దయ, ఆయన కృప మనం ఇక్కడ కూర్చోగలిగినామంటే. కాబట్టి ఇంకా రాయబడింది కదా 5వ వచనంలో, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగినది. గొప్ప మహిమను దేవుడు మనకిచ్చినాడు. ఇంకా అంతేకాదు, రాయబడింది కింద భాగము, గౌరవ ప్రభావములను నీవు ఆయనకి ధరింపజేసినావు. దేవుడు రక్షణ ఇవ్వడమే కాదు కానీ, పాపశుద్ధి చేయడమే కాదు కానీ, గౌరవము ప్రభావమును దేవుడు మనకి ఇచ్చినాడు. రక్షణతో పాటు ఎంత గౌరవం అండి. రక్షించబడిన వాళ్ళంటే చాలా దూరాల నుంచి వస్తుంటారు. అన్న, అక్క, మేము కూడా హెబ్రోన్ సవాసమే, మేము కూడా రక్షించబడ్డాం అనగానే వాళ్ళ ముక్కు తెలియపోయినా, ముఖం తెలియపోయినా ఆ మాట చాలు, ఆ మాట చాలు, అంతే. వాళ్ళని గౌరవిస్తాం, దైవ సేవకులుగా గౌరవిస్తాం కదా. ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళంగా ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఇదంతా ఎక్కడది? ఎవరిచ్చినారంటే అతనికి రక్షణ ఇవ్వడంతో పాటు గౌరవ ప్రభావాలను కూడా దేవుడు అనుగ్రహించినాడు. అంతేకాదండి, 6వ వచనం రాయబడింది, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉండునట్లు దేవుడే నియమించినాడంట మనల్ని. దేవుడే నియమించినాడు. తర్వాత రాయబడింది కదా, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసితివి. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనను బట్టి ఉల్లసించేది, సంతోషించేది, హర్షించే భాగ్యము దేవుడు మనకిచ్చినాడు. ఇంకంతేకాదు, చివరిగా 7వ వచనము చివరి భాగంలో, సర్వోన్నతుని కృప చేత అతడు నిలకడగా నిలుచున. దేవుడు మనలను తన సంఘములో నిలకడగా ఉంచినాడు. ఇన్ని అంతస్తుల ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. కనుక
ఈ రాజుని ప్రభువు అతడిని సౌందర్యమును కోరినవాడు. అతనికి మనం ఏం చేయాలంట? నమస్కరించాలా, అతనిని పూజించాలా, అతనిని ఘనపరచాలా, అతనిని హెచ్చించాలా. ఆ దేవుడు నీ జీవితంలో ఎలాగూ కార్యాలు చేసి ఎలాగ నడిపిస్తూ ఉన్నాడో, ఎలాగ సాయం చేస్తూ ఉన్నాడో, నేను ఎంత అందముగా తయారు చేస్తూ వచ్చినాడో వాటిని బట్టి ఆయన ఎదుట సాగిలపడి కొన్ని నిమిషాలు ప్రభుని గణపరుస్తాం. మోకరించండి, ప్రభుని స్తుతిద్దాం. 1 by 1 ప్రభుని ఆరాధించండి. చెప్పబడిన లేఖనాలను బట్టి ప్రభుని ఆరాధించండి. తండ్రి, ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మహిమ కలిగినటువంటి దేవానికి వందనాలు. అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నేను కూడా భయంకరమైన లోకంలో పాపంలో పొర్లుచున్నటువంటి నన్ను చూచి తండ్రి ఎవరిను కటాక్షింపలేదు కానీ తండ్రి మీరు నన్ను కటాక్షించి కనికరించి ఓ ప్రభా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదము, రక్షణ ప్రభా మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధాన్ని బట్టి వందనాలు. అపరంజి కిరీటముతో మీరు నన్ను అలంకరింపచేస్తూ వచ్చిన విధాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క సంఘములో, సమాజంలో ప్రభా నేను నిలుచుండి నీ సన్నిధిలో ఓ ప్రభా గొప్ప భాగ్యాన్ని, ఓ ప్రభా నిన్ను ఆరాధించే యోగ్యతను మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. కదలకుండా నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇస్తూ వచ్చినారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా ఎన్నో మేలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చిన విధాన్ని బట్టి వందనాలు. వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చిన విధాన్ని బట్టి వందనాలు. ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభా సంపూర్ణమైనటువంటి సంతోషము, ఆనందమును మంచి గోధుమ పంటతో ఓ ప్రభా దినదినము ఆత్మీయంగా నన్ను తృప్తిపరుస్తున్న విధాన్ని బట్టి సాగిలపడి పూజిస్తూ ఈయన మేలు చేసిన నా ప్రభువుకు రాజుకు ఏం చెల్లించలేను కానీ ఈ చిన్న స్తుతి ఆరాధన నీ మహిమ కలిగినటువంటి పాదాలకే అర్పించి ఆరాధిస్తుంటున్నాను తండ్రి. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడా, అద్భుతములు చేయదేవా, ఆశ్చర్య కార్యములు జరిగించదేవా, మీకు స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఎంతగా మిమ్మల్ని స్తుతించి గణపరిచినను ప్రభా నాయన తండ్రి, మీ రుణం తీర్చుకోలేను. అంత గొప్ప దేవుడవు ప్రభా, నిన్ను కలిగి ఉండే భాగ్యము నాకు అనుగ్రహించావు. ఈ సన్నిధి ప్రసన్నతను నాకు అనుభవించే భాగ్యం ఇచ్చావు. ఈ దినము నీ సన్నిధిలో సాగిలపడే కృపనిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిజముగా నాయన తండ్రి, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువా నా జీవితంలో మీరుంటూ వచ్చిన విధానానికై స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు నాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన తండ్రి, నా పాప స్థితి అయితే ఈ లోకంలో బహుభయంకరంగా ఉంటూ వచ్చిన